సభాధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ రామచంద్ర కుంతియా గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్న వికారాబాద్, చెవెళ్ళ, పరిగి, తర్వాత తాండూరు అభ్యర్థులు రోహిత్ రెడ్డి గారు, ప్రసాద్ గారు, రత్నం గారు, మిత్రులందరికీ కూడా, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, సభలో హాజరై ఉన్న మీ అందరికీ పేరు పేరున వందనం. పరిగి అందరం కూడా తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు ఒక్కటే ఆశపడ్డాం, ఎక్కడి నుంచో ఒక దిక్కు నుంచి అయితే మనకు నీళ్లు గ్యారంటీగా వస్తాయి. పరిగి కానీ రంగారెడ్డి జిల్లాకున్న ప్రత్యేకత ఏంటంటే, ఒక భాగం ఏమో నీళ్ళన్నీ మంజీరా దిక్కుపోతాయి, ఇంకో భాగం నీళ్ళన్నీ పడ్డట్టు కృష్ణా నదిలోకి జారిపోతుంటాయి. అటు నుంచో ఇటు నుంచో మొత్తానికైతే మనకు నీళ్లు ఇవ్వచ్చు. కొంత భాగానికి అటు గోదావరి పరివాహక ప్రాంతం నుంచి వస్తే, కొంత భాగానికి కృష్ణ నుంచి రావాలి. ఈ నీళ్ల కోసమే మనం కొట్లాడినాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఈ ప్రాంతానికి వరదాయనిగా భావించడం. నీళ్లు దగ్గరనే మనకు జూరాల నుంచి ఎత్తిపోస్తే చాలా తక్కువ ఖర్చుతో లక్ష్మీదేవపల్లి రిజర్వాయర్ కనుక నింపుకోగలిగితే మనందరికీ నీళ్లు వస్తాయి. నీళ్లు బారితే ఈ భూమి దశ దిశ మారిపోతుంది. కానీ ఆ నీళ్లు ఈ 4 సంవత్సరాల కాలంలో నీళ్లు రాలేదు. నీళ్ల కోసం అడగవలసినటువంటి నాయకులు ఎవరు కూడా ఈ నీళ్ల కోసం మన కోసం మాట్లాడనేలేదు. జోన్లు ఏర్పడ్డప్పుడు మనకు అన్యాయమే జరిగింది. వాస్తవానికి ఇక్కడి నుంచి చాలా పెద్ద ఎత్తున వనరులు, ఖనిజ సంపద తరలించుకపోతుంటారు. దాని మీద వచ్చే రాయల్టీని సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం స్థానికంగా ఎక్కడికక్కడ ఖర్చు పెట్టాలి, ప్రజల సంక్షేమానికే ఉపయోగించాలి. ఆ నిధుల ఉపయోగం కూడా మనకు దొరకనే లేదు. హైదరాబాద్ అంచున మనం ఉన్నాం, మన భూములు కోల్పోయినాం, కానీ అభివృద్ధిలో మాత్రం మనకు వాటా దక్కనే లేదు. పూర్తిగా వెనకబడిపోయిన పరిగి ప్రాంతానికి విద్యాపరమైన వికాసానికి కూడా చర్యలు తీసుకోనే లేదు. ఈ నేపథ్యంలోనే ఈ 4 సంవత్సరాల పాలనలో చెప్పుకోవటానికి మనకు ఒక్కటంటే ఒక్కటి లేదు. మనం గుర్తుగా చూపించుకోవటానికి ఒక్కటంటే ఒక్కటి కూడా మనకేది కనిపించటం లేదు. అందుకనే ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగేటువంటి నైతిక అర్హత కోల్పోయింది. అధికారం లేదు, ఏమన్నా చేస్తే మళ్ళొచ్చి ఓట్లు అడగచ్చు. చేయకనే పోయి అడుగుదామంటే ఎన్నడన్నా రానిచ్చిండా? హైదరాబాద్లో ధర్నా చౌక్ బంద్ చేసే ఆయన ఉన్న నివాసం, ఆడికి పోతే ప్రగతి భవన్ దాని పేరుకే ప్రగతి, కానీ ఆడ మాత్రం ప్రజాస్వామ్యం లేనేలేదు. ఆ ప్రజాస్వామ్యం లేని ప్రగతి భవన్ పాఠకులు మాత్రం మనకెవరికి తెలుసుకోవు. మనం పోయి బతిన్లాడవలసిందే. మొక్కితే దేవుడైనా దిగి వచ్చిండు. మీ అందరికీ తెలియని విషయం కాదు గజేంద్ర మోక్షం కథ. గజేంద్రుడు నీళ్లలో దిగుతాడు. నీళ్లు కనబడంగానే గజేంద్రునికి సంతోషమాయ్ నీళ్లలో దిగుతాడు. ఆ నీళ్లతోని జలకాలాడుతుంటాడు. విపరీతమైనటువంటి సంతోషం గజేంద్రునికి నీళ్లలో జలకాలాడుతుంటే. ఆ సంతోషంతో తనను తాను మర్చిపోయిండు. ఆ నీళ్లలో ఉన్న మొసలు వచ్చి ఆయన కాలును పట్టుకున్నది. నీళ్లలో ఉన్న మొసలాయి, అది చాలా బలంగా ఉంటుంది. ఆ మొసలు నుంచి తప్పించుకోలేకపోయిండు గజేంద్రుడు. తాను రోజు నమ్ముకుని మొక్కేటువంటి మహావిష్ణువుని ప్రార్థించిండు. రమ్మని, దిగిరమ్మని కోరుకున్నాడు. ఆదరించమని, రక్షించమని మొక్కుకున్నాడు. వినలే దేవుడు. లాస్ట్కు గజేంద్రుడు అంటాడు, కలండి అనడివాడు కలడో లేడో అని విసుక్కుంటాడు ఇక దేవుని మీద. పాపం విష్ణుమూర్తికి లేక సమయం దొరికింది. ఆయన లక్ష్మీదేవి వారితో కూర్చొని ముచ్చడి చెప్పుకుంటున్నాడు. 2 కొంగులు ముడిపడి ఉన్నాయి. ఈ చెవుల పడంగానే లేచి ఉరికొచ్చిండు హుటాహుటిన విష్ణుమూర్తి. మామూలుగానైతే వెంట లక్ష్మీదేవి ఎటుపోతుండో ఏమో అర్థమైతలేదు ఆమెకి. అడుగుదా, పోతే అడిగితేమని అనుకుంటాడేమో. అడగకుండా ఉందామా, చీర చెంగులేమో ముడిపడి ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాక వెనుక ఉరుకుతున్నది. చేతుల చక్రం లేదు, బయలుదేరిందట. ఇదంతా రాసి బమ్మెరపోతన వినిపిస్తే, పోతనామాత్యులు వినిపిస్తే శ్రీనాథుడు వారి బావ వచ్చి అంటాడట,
నీకేమైనా పిచ్చి పట్టిందా? భగవంతుడు తాడు బొంగరం లేకుండా చేతుల చక్రం లేకుండా ఎట్లా పోతాడని అంటే అప్పుడు అక్కడ పక్కనే బావిలో ఓ రాయేసి సప్పుడు వచ్చిందట. అగో శ్రీనాథుల వారి కొడుకు పడ్డాడనగానే శ్రీనాథుడు లేచిపోయిందట. బావ మరి తాడేదని అడిగిందట. అప్పుడు గుర్తుకొచ్చింది, భగవంతుడైతే మాత్రం ఆపద మొక్కులు తీర్చాలంటే హుటాహుటిన బయలుదేరుతాడేమో ఆలోచించడు. కిందికి పోయినాక యాదికొచ్చింది ఏదైనా చక్రం అంటే అప్పుడు మాయావి కాబట్టి గిర్రున తిరిగితే వచ్చింది. కానైతే భగవంతుడు మొక్కింది గజేంద్రుడు. ఆ గజేంద్రుడి కోసం అక్కడి నుంచి వైకుంఠం నుంచి దిగి వచ్చింది. కానీ మన ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్ దాటి మన కోసం ఇక్కడికి పరిగికి ఎప్పుడన్నా ఒక్కసారి వచ్చిందా? మనం పోతే ఒక్కసారి అంటే పలకరించిందా మనల్ని? అదే ఇవాళ మన ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితి. ఆ ముఖ్యమంత్రి గారి పాలన ఇవాళ పోవలసిందే, ప్రజలు అధికారాన్ని చెలాయించేటువంటి పరిస్థితి రావాల్సిందే అని చెప్పి ఇవాళ మనం కోరుకుంటున్నాం. ఈ ప్రాంతానికి నీళ్లు రావాలన్నా, ఇక్కడి ప్రజలకు ఉద్యోగాలు దొరకాలన్నా, ఇక్కడ మనకు కావలసిన విద్యా వికాసం జరగాలన్నా, ఇక్కడ మనకు ఉన్న కంపెనీల్లో న్యాయసమ్మతంగా మన వాటా మనకు దక్కాలన్నా ఇవాళ పాలనలో మార్పు రావాలి. ఇవాళ 100 యూనిట్ల లోపు కరెంటు ఉచితంగా ఇవ్వాలని కూడా నిర్ణయం చేసినాం ఇవాళ ప్రజాకూటమి పీపుల్స్ ఫ్రంట్ తరఫు నుంచి. ఆ 100 యూనిట్ల లోపు ఎందరు వాడతారంటే 160 మంది 100 యూనిట్ల లోపు కరెంటు వాడతారు. ఆ 100 యూనిట్ల లోపు కరెంటు వాడే వాళ్ళందరికీ ఉచితంగా కరెంటు ఇవ్వాలని నిర్ణయమైంది. మీ అందరికీ గృహవసతి కావలసిన సౌకర్యాలన్నింటినీ కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది. ఆ మొత్తం ప్రణాళికను అమలు చేయటానికి ఒక శాఖ ఉంటుంది. ఆ శాఖలో మేమందరం ఉంటాం, బాధ్యత తీసుకుంటాం. ఇంకా చాలా హామీలు ఉన్నాయి, ఎజెండాలో చాలా కార్యక్రమాలు ఉన్నాయి. వాటన్నింటి గురించి మిత్రులు వివరిస్తారు. సమయం లేదు కాబట్టి ఈ విషయాలు చెప్పటానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలతో సెలవు. జై తెలంగాణ.